గొంతు బాలేదు, కొంచెం బాడీలో కొంచెం అసిడిక్ గా ఫీలింగ్ ఉండింది. అది బ్యాలెన్స్ అవుతుందని చెప్పి నానో గోల్డ్ తాగాక ఐ ఫీల్ బెటర్ నౌ. వైరల్ ఫీవర్ లేదా బాడీ పెయిన్స్, కొద్ది రోజుల పాటు అనీజీనెస్. వైరల్ ఇన్ఫెక్షన్ అనగానే బాడీ టెంపరేచర్ ప్రాబ్లం కాదు. అది వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని అంతటా అదే సర్వైవ్ అవ్వలేదు. బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ని సపోర్ట్ తీసుకుని అవి కాపీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మన బాడీ అలర్ట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ చేస్తే ఇమ్యూన్ సెల్స్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ని రిలీజ్ చేసి యుద్ధం చేస్తుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బట్ బాడీ ఎగ్జాస్ట్ అవుతుంది. జ్వరం వస్తుంది, బాడీ పెయిన్స్, వీక్నెస్, చలి, ఆకలి చచ్చిపోవటం, ఇలా మొత్తం. సెల్ హెల్త్ విధానం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవ్రీ పేషెంట్ గెట్స్ హిట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అదే వైరస్ కి కొంతమందికి స్టమక్ అప్సెట్ అవుతుంది. స్టమక్ అప్సెట్ అవుతుంది, రెస్పిరేటరీ అప్సెట్ కూడా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఆ ఫోకస్ బేసిక్ గా ల్యాబ్ రిపోర్ట్స్ మీద కాకుండా we have lots of supplementary support. Curcumin best anti-inflammatory, inflammation, fatigue, body pains ఇవన్నీ ఉంటాయి కాబట్టి this will help. కలోంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడతాం, యాంటీ-ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ-ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కోఎంజైమ్ Q10 వాడతాం, which is very useful and helpful for mitochondria support. నానో గోల్డ్ most selective supplement in our cell health clinic. Resveratrol grape seed extract, medium chain fatty acids అంటాం, కోకోనట్ ఆయిల్ నుంచి మనం తీసిన క్యాప్రిలిక్, మొనోలారిక్ ఆయిల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా 3 అనేది బ్రెయిన్ హెల్త్ కి, బోన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కాంబినేషన్ లో మనం సప్లిమెంటరీ రూపంలో ఇచ్చినప్పుడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవికాలం విపరీతంగా వాయించి ఇప్పుడు మనం నెక్స్ట్ సీజన్లోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నాం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇవాళ ఇదే విషయం మాట్లాడబోతున్నాం. ఈ వాతావరణం మారినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా దగ్గు, జలుబు, ఒక విధమైన బడలిక, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడుండే సిచ్యువేషన్లో వైరల్ ఇల్నెసెస్ అలాగే ఇతర చేంజెస్తో ఎలా కోప్ అవ్వాలి, మన డైట్ మార్చుకోవాలా, వ్యాయామం మార్చుకోవాలా, ఇంకేం చేయాలి అని మాట్లాడదాం. ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, మనందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. యాజ్ ఆల్వేస్ సార్, వెల్కమ్. హలో అమ్మా, గొంతు బాలేదు, కొంచెం గరగరాని మొదలైంది సార్. అది యాసిడిటీ లాగా కూడా కొనసాగి కొంచెం మళ్ళీ కఫం అది బయటకు వచ్చి ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నాను. ఏమై ఉంటుంది సార్ నాకు యాక్చువల్లీ? చేంజ్ ఆఫ్ వెదర్, వైరల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించుకోదు, 2 రోజుల్లో తగ్గింది సార్. నేను అది తాగాను, అదేంటే నానో గోల్డ్ ఎందుకు తాగానంటే బాడీలో కొంచెం అసిడిక్గా ఫీలింగ్ ఉండింది. అది బ్యాలెన్స్ అవుతుందని చెప్పి నానో గోల్డ్ తాగాక ఐ ఫీల్ బెటర్ నౌ. ఆఫ్టర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది తగ్గిన తర్వాత కూడా. బట్ వైరల్ ఫీవర్స్ అనేవి ఇప్పుడు జనరల్గా ఎక్కువగా రాబోయేది ఈ సీజన్లో. చేంజ్ ఆఫ్ వెదర్ అయినప్పుడు రైట్. వైరస్ అనగానే ముందు మనకు గుర్తొచ్చేది వైరల్ ఫీవర్ లేదా బాడీ పెయిన్స్, కొద్ది రోజుల పాటు అనీజీనెస్. అవును. వైరల్ ఇన్ఫెక్షన్ అనగానే బాడీ టెంపరేచర్ ప్రాబ్లం కాదు. అది కోల్డ్, ఫ్లూ, స్టమక్ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ లాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి చాలా సిమ్టమ్స్, డయేరియా, వామిటింగ్, సోర్ థ్రోట్, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని అంతటా అదే సర్వైవ్ అవ్వలేదు. బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ని సపోర్ట్ తీసుకుని అవి కాపీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన హెల్దీ సెల్స్ని హైజాక్ చేస్తుంది. అదే జరుగుతున్న టైంలో. రైట్. అప్పుడు మన బాడీ అలర్ట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ని అలర్ట్ చేస్తే ఇమ్యూన్ సెల్స్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ని రిలీజ్ చేసి యుద్ధం చేస్తుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. యుద్ధం మొదలు పెడుతుంది. 90% ఎప్పుడైనా మన ఇమ్యూనిటీయే గెలుస్తుంది అల్టిమేట్లీ వైరల్తో. బట్ బాడీ ఎగ్జాస్ట్ అవుతుంది. జ్వరం వస్తుంది, బాడీ పెయిన్స్, వీక్నెస్, చలి, ఆకలి చచ్చిపోవటం, ఇలా మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. వైరల్ ఫీవర్ అటాక్ అయిన తర్వాత మనం బ్లడ్ రిపోర్ట్స్ చేయించుకుంటాం. జనరల్గా ఏదో సిమ్టమ్ కనపడిన తర్వాత అప్పుడు చేయించుకుంటే WBCలో లింఫాటిక్ డిఫరెన్షియల్ కౌంట్ వైరస్తో కనెక్ట్ అయి ఉండటం, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చూడటం, అది రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటే యాంటీజెన్ లాంటి మార్కర్స్లోకి వెళ్తాం. ఇంకా డీప్గా వెళ్ళి మొత్తం స్టడీ చేస్తారు. బట్ అప్పటికే వైరల్ ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ ఇమ్యూనిటీ కూడా ఎంతో కొంత దాని దగ్గర ఉన్నంత సపోర్ట్స్తో ఫైట్ కూడా స్టార్ట్ చేస్తుంది. బట్ సెల్ హెల్త్ విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ గెట్స్ హిట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అందరూ ఒకలాగా హిట్ అవ్వదు. అవును. సేమ్ డిసీజ్, డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ అవుట్కమ్. అదే వైరస్కి కొంతమందికి స్టమక్ అప్సెట్ అవుతుంది. కొంతమంది రెస్పిరేటరీ అప్సెట్ కూడా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అవుతుంది. మా ఫోకస్ బేసిక్గా ల్యాబ్ రిపోర్ట్స్ మీద కాకుండా ఇమ్యూన్ స్ట్రెంగ్థనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ప్రాపర్ హైడ్రేషన్, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉందా, ఎంటైర్ ఇమ్యూన్ మెటబాలిక్ స్ట్రెంగ్త్ మీద పెడతాం ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాబ్ రిపోర్ట్స్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే వీ ఫోకస్ ఆన్ సపోర్టింగ్ ద బాడీ రాదర్ దెన్ కంట్రోలింగ్ ఇట్. ఫస్ట్ వీల్ స్టార్ట్ ద మీల్ ఇన్ ఎ వెరీ సింపుల్, లేయర్డ్ అండ్ ఈజీ టు డైజెస్ట్.
ఎందుకంటే ఫైబర్ రిచ్గా ఉన్న వెజిటబుల్స్ అండ్ సూప్స్తో స్టార్ట్ చేస్తాం. ఓహో, జ్వరం వచ్చినప్పుడు సార్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆల్రెడీ బాడీ ఎమర్జెన్సీ మోడ్లో ఉంది. సో అప్పుడు ప్రోటీన్ అవి కట్టి పెట్టేయాలంటారా? ప్రోటీన్ తర్వాత ఇవ్వాలి. ఫస్ట్ వీల్ గివ్ విత్ సింపుల్ లేయర్డ్ ఫైబర్ అండ్ సూప్స్తో వెళ్ళి ఎమర్జెన్సీ మోడ్లో ఉంది బాడీ ఆల్రెడీ. అప్పుడు అండ్ యూ కాంట్ గివ్ విత్ షుగర్ రిచ్ డంప్ చేయడం వల్ల ఉపయోగం లేదు. షుగర్ స్పైక్స్ పెరగకుండా ఉంటే వైరస్ మీద మన రికవరీ కూడా స్పీడ్గా ఉంటుంది. కరెక్ట్. సో అందుకని వీ డోంట్ గో విత్ షుగర్ రిచ్ ఫుడ్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ ఇవ్వము. దానికి తోడు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ సప్లిమెంటరీ సపోర్ట్. మీకు తెలిసినట్టు అవును, కుర్కుమిన్ బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, దాని పెప్పరైన్ యాడ్ చేస్తాం బయో అవైలబిలిటీ పెంచడం కోసం. ఫైటోజోముల లైపోజోమల్ టెక్నాలజీ వాడి ఎక్స్ట్రీమ్లీ బయో అవైలబుల్గా ఉండేలా చేసినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఇన్ఫ్లమేషన్, ఫెటీగ్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దిస్ విల్ హెల్ప్ ఎక్సలెంట్లీ. దాంతోపాటు మీకు ఎప్పుడు చెప్పే కలోంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడతాం. వెరీ హై ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అండ్ కోఎన్జైమ్ Q10 వాడతాం, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ మైటోకాండ్రియా సపోర్ట్. అప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, వైరల్ అటాక్ వచ్చినప్పుడు. దీంతో పాటు నానో గోల్డ్ ఇందా మీరు చెప్పినట్టు మోస్ట్ సెలెక్టివ్ సప్లిమెంట్ ఇన్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్. రెస్వెరట్రాల్ ఉంటుంది, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, దే ఆర్ ఆల్ వెరీ హెల్ప్ఫుల్ టూల్స్ మనకి ఇన్ఫ్లమేటరీ పాత్వే నుంచి కాపాడటం కోసం. అండ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, కోకోనట్ ఆయిల్ నుంచి మనం తీసిన క్యాప్రిలిక్, మొనోలారిక్ ఆయిల్స్ అంటాం. ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఇస్తే మంచిదా సార్? పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్కి ఇది ఎనర్జీ సపోర్ట్కి, సెటైటీ సపోర్ట్కి, మెటబాలిజం సపోర్ట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ఇన్ ద లేయర్డ్ ఈటింగ్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు. ఎందుకంటే బికాస్ మొనోలారిక్ యాసిడ్ అనేది ఇన్ఫ్లమేషన్ పాత్వేని రెస్ట్రిక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎంసిటీస్లో ఉన్నది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఇస్తాము. బికాస్ ఒమేగా 3 అనేది బ్రెయిన్ హెల్త్కి, బోన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అది కూడా మనం సముద్రంలో ఉన్న ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి EPA DHA అంటాం. ఒమేగా 3లో ఇకోసా పెంటోనాయిక్ యాసిడ్ అని హార్ట్కిను బోన్స్కి ఉపయోగపడుతుంది. డొకోసా హెక్సనాయిక్ యాసిడ్ అంటాం, DHA బ్రెయిన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కాంబినేషన్లో మనం సప్లిమెంటరీ రూపంలో ఇచ్చినప్పుడు చాలా ఈజీగా ఇన్ఫ్లమేషన్ నుంచి, ఆ వైరల్ ప్రాబ్లం నుంచి మనం డిఫెన్స్ మెకానిజం డెవలప్ చేసుకోవచ్చు. సో సార్, మనకి మామూలుగా తెలిసే జలుబు వచ్చి జ్వరం వస్తే నువ్వు మందు వేస్తే వారం రోజులు పడుతుంది, మందు వేయకపోతే 7 రోజులు పడుతుందని ఒక పాత నానుడు విన్నాం. సో మనం కన్వెన్షనల్గా ఒక ఓవర్ ద కౌంటర్ అలోపతిక్ మెడిసిన్ వేసేసుకుని కాసేపు నిద్రపోయి రెస్ట్ తీసుకుని దానికి ఇలా హీల్ అవ్వడానికి ఏంటి ప్రధాన తేడా అంటారు మీరు? అంటే జనరల్ వీక్నెస్ వచ్చింది అనుకుంటాం ఫస్ట్. వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ వైరల్ ప్రాబ్లమ్ అని అనుకోం కదా జనరల్గా. అవును, నెగ్లెక్ట్ చేస్తాం. చేసుకుని డోలో లాంటిది వెళ్ళి ఓవర్ ద కౌంటర్ అది మెడికల్ షాప్కి వెళ్ళి సొంత ప్రిస్క్రిప్షన్ చేసేసుకుంటాం. 2 రోజులు అయిన తర్వాత కూడా తగ్గట్లేదు, మీకు ముక్కంతా రన్నింగ్ నోస్ వచ్చేసింది, లేకపోతే ఫీవరిష్గా ఉంటుంది, డోలో వేసుకున్న తర్వాత కూడా 3 గంటల తర్వాత కూడా మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడే దే విల్ గో టు ది ప్రాపర్ కన్సల్టెంట్, హెల్త్ కేర్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తారు. మా దగ్గర కూడా ఐ థింక్ ఒక టీచర్ మాస్టర్ వచ్చారు, పోస్ట్ వైరల్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఫెటీగ్తో ఉన్నాడు, సెటైటీ మన ఆకలి లేదు అతనికి, ఫాగీ బ్రెయిన్లో ఉన్నాడు, ఏమీ అర్థం కాని పరిస్థితి. దట్ వర్ ద సిమ్టమ్స్ హీ టోల్డ్ అస్ వెన్ హీ కేమ్. సో మా వాళ్ళు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇంటర్ప్రిటెడ్ హిస్ CBC అండ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని ఇంటర్ప్రిట్ చేసి ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ దిస్ సీక్వెన్సింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ దెన్ నేను చెప్పిన సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చి ప్రాపర్ స్లీప్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఇవన్నీ గైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 20 days హీ కేమ్ బ్యాక్ అగైన్. నౌ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. ఓకే. బట్ రియాలిటీ ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ స్టాప్ అవ్వట్లేదు, ఏదో ఒక కొత్త విధంగా పుట్టుకొస్తుంది సార్, మీరు అన్నది రైటే. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన చిన్న ఫ్లూలు, ఈ ఎస్పెషలీ కోవిడ్ దగ్గర నుంచి కొత్త ఫ్లూలు పుట్టుకొస్తున్నాయి కదా. అంతే కదా. కోవిడ్ తర్వాత డెల్టా వేరియంట్ అన్నారు, ఆ తర్వాత H1B1 సర్జెస్ అన్నారు, మంకీ పాక్స్ అన్నారు, డెంగ్యూ స్పైక్స్ వస్తున్నాయి, కన్సిస్టెంట్గా ఫ్లూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈబోలా అనేది సౌత్ ఆఫ్రికాలో బయలుదేరింది అని మనకు వింటున్నాం. ఎవ్రీ ఫ్యూ మంత్స్కి ఒకసారి ఏదో ఒక కొత్త వేరియంట్ పేరు మనకి వినిపిస్తూనే ఉంటుంది. వైరస్ని మనం అంత సీరియస్గా భయపడాల్సినంత అవసరం లేదు అనే దాని నుంచి, ఆ కోవిడ్ టైం నుంచి కొద్దిగా అందరూ వైరల్ అటాక్ అనగానే కొద్దిగా భయం ఏర్పడింది. బికాస్ 95% ఇమ్యూనిటీ గెలిచిన ఒక 5% వైరస్ కూడా గెలిచిన సందర్భాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. అవును. సో ఇవాళ మన సెల్ హెల్త్ మెకానిజంలో మనం ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. పొల్యూషన్ ఎయిర్లో నుంచి ట్రాన్స్మిట్ అవుతున్న వేరియంట్స్ ఏమి ఇప్పుడు రావట్లేదు కోవిడ్ తర్వాత. సో మన బాడీని మనం
రికూప్ చేసుకోగలిగితే ఈ వైరస్లు మనం ఏమి చేయలేవు అనే ఒక ధైర్యం భరోసా అయితే వాళ్ళు అందరికీ కల్పించాలనేది నా సో ఉద్దేశం. మన ఫౌండేషన్ని పటిష్టం చేసుకోవాలి. యా మళ్ళీ వైరస్ల బారిన పడిపోయి సిస్టమ్ వీకెండ్ కాకుండా మనం తీసుకునే సప్లిమెంటల్ సపోర్ట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా ఇది సెట్ చేయొచ్చు అంటారు సార్. అంతే కాదు, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ మనం అంతసేపు సెల్యులార్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. Correct, ఈ వైరస్లు ఈ ఇబోలాలు ఏం చేస్తాయి మనం జాగ్రత్తలు తీసుకుంటే. అట్లా సరదాగా చెప్పాలంటే ఈ ఇబోలా ముందు మన దగ్గర ఉన్న వైరస్ల కంటే పెద్ద వైరస్ కాదు కదా. క్యాబోలా, క్యూబోలా, కౌన్బోలా, కిస్నేబోలా, ఉస్నేబోలా, తుంబోలా, ఈ బోలాల కంటే ఇబోలా వైరస్ ఏమి పెద్ద డేంజరస్ వైరస్ ఏమి కాదు. అవును. సో జోక్స్ అపార్ట్, బట్ టు ఓవర్కమ్ దిస్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవును, కరెక్ట్. సెల్ హెల్త్ క్లినిక్లో మేము తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి. అంటే పక్కాగా ఫౌండేషన్ బాగుంది, హెల్త్ ఫౌండేషన్ అనడానికి ఏం పారామీటర్స్ ఉంటాయి సార్, ఏం ప్రోటోకాల్స్? ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నాకు ఆబ్వియస్గా హెల్త్ ఇష్యూ లేకపోయినా ఇంకా నేను హెల్తీగా ఉండడానికి ఏం చెప్తారు? అసలు ఫస్ట్ వీ డోంట్ ఫోకస్ ఆన్ ద ల్యాబ్ రిపోర్ట్స్ మీద ఫోకస్ కాదు. అది తర్వాత జబ్బు వచ్చిన తర్వాత చెప్పే రిపోర్ట్స్ ముందు ఫస్ట్ ఇమీడియట్లీ వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇమ్యూన్ స్ట్రెంగ్థనింగ్ త్రూ ప్రాపర్ న్యూట్రిషన్, గట్ హెల్త్, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ ఇందాక చెప్పిన సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో పాటు చేసుకుంటే ఇమ్యూన్ స్ట్రెంగ్థనింగ్ ఈజ్ ది బేసిక్ ఫంక్షన్ విచ్ యూ హ్యావ్ టు డూ. సెల్ హెల్త్ క్లినిక్లో వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే దాన్ని బాడీకి తట్టుకోగలిగే కెపాసిటీని బాడీని క్రియేట్ చేయగలగటం అనేది సెల్ హెల్త్ యొక్క బేసిక్ టూల్. అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే లెట్ us స్టార్ట్ వర్కింగ్ ఆన్ అవర్ బాడీ బికాస్ వెరీ సూన్ దేర్ ఇస్ చేంజ్ ఆఫ్ వెదర్ వస్తుంది. కాబట్టి టు ఫేస్ దట్ ఇష్యూ మనం ప్రిపేర్ అవ్వాలి. దానికోసం మన ఈ ప్రోటోకాల్ని అందరికి అర్థమయ్యేలా చెబుదాము అనేది నా ఉద్దేశం యాక్చువల్లీ. సో బీయింగ్ హెల్దీ, ట్రైంగ్ టు బీ మోర్ డిఫెన్స్ మెకానిజం పెంచుకోవడానికి ఏం చేయాలి అనే కాన్సెప్ట్ మీదే మనం టోటల్గా అందరూ ఎంఫసైజ్ చేయాలి. అవును. సో మైక్రోన్యూట్రియంట్స్ అవసరం ఉంది అంటే సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ జరిగితే ఆర్గన్ లెవెల్లో కరెక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. రైట్. సో ఆర్గన్ లెవెల్లో జరిగిందంటే బాడీ మొత్తం హెల్దీగా ఉంటుంది. అవును. సో దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. మనం సెల్యులార్ లెవెల్లో we increase the immunity of the cell by increasing the immunity of the mitochondria, which is the powerhouse of the cell. సో దట్ ఆ వైరస్ ఏమైనా రాకూడదు, వచ్చినా కూడా తొందరగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. దాన్ని తట్టుకుని దాంతో ఫైట్ చేయగలిగే కెపాసిటీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్కి మనం కల్పించగలిగితే ఆటోమేటిక్గా ఆ వైరస్ మన పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. దాదాపు 2 daysలో ఐ రికవర్డ్ సార్ ఈసారి. ఎందుకంటే మామూలుగా 4-5 రోజులు ఉంటుంది బాగా, అంటే తీవ్రమైన జలుబు, ముక్కు దిబ్బడ, జ్వరం సిమ్టమ్స్, ఒళ్ళు నొప్పులు. ఐ థింక్ 2 days ఐ కుడ్, ఇప్పుడు కొంచెం గొంతు భారంగా ఉంది తప్ప బాగానే రికవర్ అయినట్టే. అంటే నానో గోల్డ్ వాడానన్నారు కాబట్టి డెఫినెట్లీ దట్స్ వన్ గుడ్ టూల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు హైడ్రేటెడ్గా కూడా ఉండుంటారు, తీసుకోవాల్సిన సో జాగ్రత్త. ఏమేమి సార్ జాగ్రత్తలు? హైడ్రేషన్, ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాలా వద్దా? ఇదో పెద్ద క్వశ్చన్. కొబ్బరి నీళ్ళు తాగితే చలవ చేస్తుంది, జలుబు ఉన్నప్పుడు చలవ చేయాలా వద్దా? వీటికి ఎలా కొబ్బరి నీళ్లు చేస్తే చలవ చేస్తుంది, కానీ మోర్ దాన్ 1 coconut per day ఈజ్ నాట్ గుడ్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఒక్క కోకోనట్ తాగాలి. మోర్ ఆఫ్ హైడ్రేటెడ్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ అండ్ సిట్రిక్ స్టేట్లో ఉంచడం ఇంపార్టెంట్. లెమన్ వాటర్ తాగండి, పల్చటి బటర్ మిల్క్ తాగండి, మోర్ నార్మల్ వాటర్ తాగండి, మా క్లస్టర్ వాటర్ తాగినా ఇంకా మంచిది. అండ్ డోంట్ గో ఇన్ టు జంక్. అసలు బేసిక్గా మీరు అనవసరమైన జంక్లోకి వెళ్ళబాకండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో మీ క్రేవింగ్స్ని కాసేపు పక్కన పెట్టండి. దిస్ ఇస్ నాట్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు గో విత్ యువర్ క్రేవింగ్స్. హోమ్ మేడ్ ఫుడ్ తినండి, లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి, రిచ్ ఇన్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. లేయర్డ్ ఈటింగ్ అని ఎప్పుడు నేను ఎందుకు మా సెల్ హెల్త్కి ఇన్సిస్ట్ చేస్తాము అంటే, ఫైబర్ తీసుకున్నాం ఫస్ట్. ఆల్వేస్ ఈట్ వెజిటబుల్స్ బిఫోర్ వెనెవర్ యూ వాంట్ టు స్టార్ట్ ఈటింగ్. పంటితో కొరకాలి అనుకున్నప్పుడు ముందు కూరగాయలను కొరకండి. మనం ఫంక్షన్కి వెళ్తాం, మీరు ప్లేట్లన్నీ పెట్టుంటాయి, ప్లేట్ల పక్కనే సలాడ్ ఉంటుంది. ఇది చాలా మంచి పాయింట్ సార్ మీరు చెప్తున్నది. ఈ టైంలో సీజన్లో మనకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ కూడా ఎక్కువ. మధ్యాహ్న భోజన పథకం అంటే ఎండ వాయించేస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ ఎండలో నిలబడి బుఫే తినాలి, దానికి కూరగాయలు తినమంటున్నారు మీరు. అక్కడ పక్కనే ఉంటుంది కదా, ఒక 4 క్యారెట్ ముక్కలు, 4 కీరా ముక్కలు పెట్టుకునేది తింటూ ఇంకేమన్నా ఎత్తుక్కుంటే ముందు ఒక ఫైబర్ లేయర్ పడిపోతుంది కదా. అవును, అవును. ఫైబర్ లేయర్ పడిపోయిన తర్వాత మీరు నాన్ వెజిటేరియన్ అయితే లేకపోతే వెజిటేరియన్ అయినా కానీ ప్రోటీన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుని కొద్దిగా డైరెక్ట్గా ప్రోటీన్ తినండి. 4 పన్నీర్ ముక్కలు వేసుకుంటే అయిపోతుంది. 4 పన్నీర్ ముక్కలు, లేకపోతే ఒక ఎగ్గో లేకపోతే 2 చికెన్ ముక్కలు ఫస్ట్ ఆ పట్టిని తినేయండి. సో దట్ యూ హ్యావ్ ఎ ప్రోటీన్ లేయర్ ఆఫ్టర్ ఫైబర్ లేయర్. ప్రోటీన్ లేయర్ తర్వాత ఇంకా హెల్దీ ఫ్యాట్ ఎక్కడ ఉందంటే, మీరు నట్టు పన్నీర్ ముక్కలు మంచి హెల్దీ ఫ్యాట్ కూడా తిన్నారంటే, ఫైబర్ లేయర్, ప్రోటీన్ లేయర్, ఫ్యాట్ లేయర్ తర్వాత మీరు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఏం తినాలనుకున్నా తినండి. దట్స్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఏది మీ ఆపుకోమంటలా. అప్పుడు ఆ గ్లూకోజ్
ఈ లేయర్లను దాటుకుంటూ స్టమక్లోకి వెళ్ళటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. స్మూత్గా ఉంటుంది ప్రాసెస్ అంతా. షుగర్ స్పైక్స్ అవ్వవు. డయాబెటిక్ పేషెంట్కి అయినా, నాన్ డయాబెటిక్ పేషెంట్కి అయినా, ప్రీ డయాబెటిక్ పేషెంట్కి అయినా ఈ లేయర్డ్ ఈటింగ్ తినటం వలన యు ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. మీరేం తింటున్నారో నేను అదే తింటున్నాను. నేను తినే విధానం వేరు, మీరు తినే విధానం వేరు. ఈ విధానం కాదు, ఈ నా విధానంలోకి మారండి. మీకేం ఇబ్బంది లేదు కదా. ఫైబర్ తినటం వల్ల మీకేం ఇబ్బంది లేదు. ప్రోటీన్ కొద్దిగా తినటం వల్ల మీకేం ఇబ్బంది లేదు. ఆ మేర యువర్ హంగర్ ఇస్ ఆల్సో రెడ్యూస్డ్. మిగతా వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఈట్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ ద ప్రాసెస్ 80% ఫుల్గానే తింటారు. అవును. అండ్ ఈ లేయర్డ్ ఈటింగ్ వల్ల యువర్ స్టమక్ ఈజ్ నాట్ గెటింగ్ అప్సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం కూడా స్లో అవుతుంది. స్పైక్స్ ఎప్పుడైతే ఉండవో మెటబాలిక్ స్ట్రెస్ ఉండదు. మెటబాలిక్ స్ట్రెస్ లేనప్పుడు, మెటబాలిక్ సపోర్ట్ పెరుగుతున్నప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగిందంటే ఆబ్వియస్లీ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ది మ్యూజిక్ వెన్ ఎవర్ ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్ టుమారో ఆర్ ఆఫ్టర్ 10 days. ఎటువంటి వైరల్ అటాక్స్ వచ్చినా, ఎటువంటి ఫ్లూ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ యూఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ యూఆర్ రెడీ టు ట్యాకిల్ ఇట్ ఆల్సో. అవును. అందుకని ఈవెన్ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా, రానప్పుడు కూడా దిస్ లేయర్డ్ ఈటింగ్ ఆఫ్ సెల్ హెల్త్ ప్రోటోకాల్ అందరూ పాటించండి. ఇది నేనేం సీక్రెట్గా దాచుకోవట్లేదు. వై దిస్ లేయర్డ్ ఈటింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. ఈ విధంగా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యావ్ హోమ్లీ ఫుడ్. హోమ్ ఫుడ్డే తీసుకోండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడబాకండి. దుంపలు చాలా ఎంత తక్కువ తీసుకుంటే అంత తక్కువ కుదిరినంత తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని రెస్ట్రిక్ట్ చేయండి. క్రేవింగ్స్ వదులుకోబాకండి. నెలకోసారి సరదాగా ఎంజాయ్ చేయండి. అప్పుడు స్టమక్ గట్ ఈస్ గోయింగ్ టు అలౌ ఇట్, భరిస్తుంది. బట్ డోంట్ అబ్యూస్ ద గట్ కంటిన్యూస్లీ. దట్ ఇస్ సో దట్ యువర్ మెకానిజం ఈస్ టోటలీ బిల్ట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ, రిక్వైర్మెంట్ ఆఫ్ ద సెల్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. ద సెల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యు ఆర్ నథింగ్ బట్ సెల్స్. అది ముఖ్యంగా సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇంకా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు కొన్ని నేను వైటమిన్స్ చెప్తాను. అవి ఎలా హెల్ప్ అవుతాయి మనకి, దయచేసి వివరించగలరు? ఒకటి, ఈ మధ్య మనం B12 గురించి ఎప్పుడు మాట్లాడతాం, B1 గురించి వింటున్నాం. B1, B2, B6, B12 ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ కింద అవసరం. బోన్స్, మీ నొప్పులు, బోన్ పెయిన్స్ వస్తుంటాయి, నరాల నొప్పులు ఎక్కువ వస్తుంటాయి బికాస్ ఆఫ్ B1 డెఫిషియన్సీ, B6 డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ, ఇవన్నీ ఇంటర్లింక్డే. ఎంటైర్ దాంట్లో కొన్ని నిషేధమైన ఉన్నాయి. బి కాంప్లెక్స్లో B7, B8 లాంటివి it's going to work against you. So we have to ensure methylcobalamin అంటాం బేసిక్లీ. methylcobalamin అంటాం కానీ వాళ్ళకి సింథటిక్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది B1 ఆర్ B12 అది మీకు ముఖ్యం. కానీ అది దేనికి పనికి వస్తుంది అంటే బోన్ స్ట్రెంగ్త్కి పనికి వస్తుంది, నొప్పులు రాకుండా పనికి వస్తుంది, మీకు బ్రెయిన్ స్టిమ్యులేట్ అవడానికి పనికి వస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ సింథటిక్ మెథైల్కోబాలమిన్ అయితే దాని సైడ్ ఎఫెక్ట్లు దానికి ఉంటాయి. కాబట్టి ద సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ ఎట్లయితే మేము సెల్ హెల్త్లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచే B12 కానీ, B1 కానీ, B6 కానీ, ఫోలేట్ కానీ తీసుకుంటాము. సిమిలర్లీ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ వాట్ ఈస్ ది లేబుల్. అది లేబుల్ చదవకుండా ఏ మందు వేసుకోబాకండి. అది సో B1 అవసరం అందరికీ. ఎలా అయితే మీరు B కాంప్లెక్స్లో భాగంగా థైమిన్ కదా సార్ B1 అంటే, మెథైల్కోబాలమిన్. అదే సార్. అలాగే ఈ సీజన్లో మనకి వైటమిన్ సి మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది. వైటమిన్ సి బాడీకి ఎంత అవసరం రోజుకి? The most effective micronutrient which is lot of oxidative stress నుంచి కాపాడటానికి ఉపయోగపడేది ఏదైనా ఉందంటే విటమిన్ సి. బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటాం, ఇప్పుడు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. ఆ దాడి వల్లనే జబ్బులు వస్తున్నాయి. ఆ దాడిని తట్టుకుని నిరంతరం మనం యుద్ధం చేయాలంటే శరీరంలో మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. వాటిలో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి. విటమిన్ సి నిమ్మకాయల్లో ఉంటుంది. ఎన్ని నిమ్మకాయలు వాడతారు ఇవాళ? ఈ మధ్య ఒక నిమ్మకాయ 20 రూపాయలు ఎంత పెరిగిపోయింది అంటున్నారు. అండ్ చిన్న నిమ్మకాయలు 3 or 4 లెమన్ ఖచ్చితంగా వాడితే తప్పితే నీకు కావాల్సినంత మైక్రోన్యూట్రియంట్స్ దాంట్లో అందట్లేదు. అందుకని వి ఎన్ష్యూర్ సెల్ హెల్త్లో మేము సప్లిమెంట్ రూపంలో, షుగర్ ఫ్రీ సప్లిమెంట్ రూపంలో కూడా మేము అందుబాటులో ఉంచుతాం. కాబట్టి విటమిన్ సి ఈజ్ వెరీ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ ఇన్ ద బాడీ. అట్ ద సేమ్ టైం మీరు ఎత్తకపోయినా నేను చెప్పాల్సింది విటమిన్ డి. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది కదా, నెక్స్ట్ అదే అడగబోయాను సార్. ఎండ ఎలాగో ఉంది, ఎండ వద్దనుకుని మనం కాపాడుకోవాలంటున్నాం. మరి ఈ డి మంచిదా, విడిగా తీసుకోవాలా, ఎండలో వెళ్ళి కూర్చోవాలా? ఈ ఎండ మనకి ఎండ దెబ్బ కొడుతుందా? యూవీ రేస్ ఉన్నప్పుడు ఎండలో కూర్చోకూడదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చే ఎండన ఈజ్ వెరీ గుడ్ ఫర్ విటమిన్ డికి అంటాం. ఆ టైంలో ఎంతమంది మనం ఎక్స్పోజ్ అవుతాం? మళ్ళీ చెప్పండి సార్. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సమయంలో వచ్చే సన్ రేస్
విల్ హెల్ప్ యూ గెట్ మోర్ ఆఫ్ విటమిన్ డి. కానీ సార్ ఎండ అంత మండిపోతుంటే ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా ఈ సీజన్లో. అందుకనే ఇదమ్మా విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళందరికీ ఉంటుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి నుంచునే వాళ్ళు ఎవ్వరూ 90% ఉండరు. ఉన్నా కూడా మాడిపోతాం. మెండొప్పికి మంది వేస్తే మోకాళ్ళ నొప్పి వచ్చినట్టు డి వస్తుంది, కానీ తర్వాత దాంతోపాటు ఇంకో డి కూడా వస్తుందేమో. మన తాతలు ముత్తాతలు ఆ టైంలో పొలాలు వెళ్ళి పని చేసుకునేవారు కదా, వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఏంటో తెలియదు కదా. ఇవాళ మనకున్న ఈ పరిస్థితిలో మన అలవాట్లు ఇట్లా మారిపోయిన తర్వాత మనకు అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పొద్దున్న 8 పార్కులో ఒక రౌండ్ వేసేస్తే డి విటమిన్ రాదు. అందుకని మనం డి విటమిన్ సప్లిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే డి విటమిన్ పని ఏంటి, స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేసి రక్తంలో తీసుకురావటం. ఇప్పుడు D3 వాడేయండి, వారానికి ఇంత వాడండి, 60,000 వాడండి అని చెప్పినప్పుడు అబ్జార్బ్ అయిన కాల్షియంని నరాలకి బోన్స్కి పంటికి బ్రెయిన్కి తీసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ లేదుగా. మెలక్వనిన్ K2 అనే విటమిన్ ఉంటేనే ఈ అబ్జార్బ్ అయిన దాన్ని క్యారీ చేస్తుంది. అది ఆర్టరీస్లో ఉన్న ప్లేక్స్ని కూడా కడిగేసి, బ్లడ్ వెజల్స్లో ఉన్న ప్లేక్స్ కూడా కడిగేసి అబ్జార్బ్ అయిన కాల్షియంని తీసుకెళ్తుంది. కాబట్టి D3 K2 కాంబినేషన్లో ఉంటేనే అది ఎఫెక్టివ్గా సో పనిచేస్తుంది. నాకు క్వశ్చన్ సార్, మీ D3 K2 నేను శాషేస్ చూశాను చిన్నవి, మన సబ్లింగుల్ అవి సరిపోతుందా ఒక ప్యాకెట్ రోజుకి? ఒక 70 కిలోలు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందా సార్ ఒకటి? ఒక శాషే పర్ డే గివింగ్ యూ 10,000 IU సరిపోతుంది. ఈజీగా. మరి 60,000 కంటే డైలీ 10,000 ఇస్తుంటే 70,000 ఇస్తున్నాం వారానికి. అంటే అదే చాలా మంచి డోస్ ఇచ్చినట్టు. సరిపడా ఉంటుంది. అవసరమైన మేర ఆడికి సింగిల్ డిజిట్లో 2, 3, 4 ఉంటున్నాయి సందర్భాలు కూడా చూసినప్పుడు వాళ్ళకి 2 కూడా డైలీ 2 కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ దట్ ఈస్ లిచిన్ నుంచి తీసిన న్యాచురల్ గ్రాన్యూల్స్ కాబట్టి అది కొద్దిగా మేము యాడ్ సమ్ మాంక్ ఫ్రూట్ సో దట్ ఆ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి, కానీ విచ్ డజన్ హ్యావ్ ఎనీ షుగర్ ఆర్ క్యాలరీస్. D3 అలాంగ్ విత్ K2లోనే ఉంటుంది. ఆ దాంట్లో కూడా మీరు తీసుకున్న శాషేలో D3 ఉంది, K2 కూడా ఉంది. అది సో అందుకని మీ యువర్ బోన్ స్ట్రెంగ్త్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్. ఎస్. సో విటమిన్ డి అలాంగ్ విత్ K2 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ విటమిన్. ఇవన్నీ కూడా మీకు ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఈవెన్ ఇన్ ద యాంటీవైరల్గా పనిచేయడానికి కూడా బాడీని పటిష్టం చేస్తుంది. సార్ ఫైనలీ ఈ సీజన్లో మనం చూస్తున్నాం, రాబోయే మాన్సూన్లో కూడా బహుశా కంటిన్యూ అవుతుంది. తేమ, హ్యూమిడిటీ దారుణంగా పెరిగిపోయి ఇక్కడి నుంచి అక్కడ నడిచే లోపల చెమటలు కారిపోవడం అనే కాన్సెప్ట్ అందరూ చూస్తున్నారు. స్టూడియోలో మేము మేకప్ వేసి కూర్చున్నా, మామూలుగా కూర్చున్నా కూడా కారిపోతున్నాయి చెమటలు. సో దానికి ఏమిటి సార్ పరిష్కారం? అలాంటి వాటర్ లాస్ అయినప్పుడు హౌ కెన్ యూ బెస్ట్ రిప్లెనిష్ యువర్ ఫ్లూయిడ్స్? అప్పుడు కూడా మీకు చేయాల్సిందే కదా, డిహైడ్రేటెడ్ అవుతే వచ్చే ప్రాబ్లం వల్లనే కదా యూ హ్యావ్ టు డ్రింక్ అట్లీస్ట్ 4 liters ఆఫ్ వాటర్ మినిమం పర్ డే తాగాలి అనేది మనం ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తుంది. హీట్ పెంచుతుంది, బాడీ స్కిన్లోకి బ్లడ్ ఎక్కువ పంప్ చేస్తుంది ఆ టైంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు. బికాస్ స్వెట్ రూపంలోంచి స్కిన్లోంచి బయటికి పంపించేయాలి కాబట్టి బ్లడ్ ఎక్కువ పంప్ అవుతుంది అక్కడ. దట్ ఈస్ వన్ రీజన్ మీరు ఆ చెమటలు ఎక్కువ పడతానికి కూడా కారణం. సో యూ హ్యావ్ టు బి హైడ్రేటెడ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదురు మీరు పల్సటి మజ్జిగ తాగుతారా, లెమన్ వాటర్ తాగుతారా, మామూలు వాటర్ తాగుతారా, బట్ ఆ టైంలో మీరు బాగా కోల్డ్ వాటర్ మాత్రం తాగకండి. అగైన్ వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు మీరు తాగే వాటర్ ఎంత కోల్డ్గా తాగితే మాత్రం మళ్ళీ అగైన్ సోర్ థ్రోట్ ప్రాబ్లం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఒక అవకాశం ఆ వైరస్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అల్టిమేట్లీ ఇట్ ఈస్ హైజాకింగ్ అవర్ సెల్స్ అండ్ దెన్ రెప్లికేటింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద బాడీ. ఆ హైజాక్ చేయకుండానే మనం ముందు ఆపాలి అంటే ద కైండ్ ఆఫ్ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ అండి. బాగా చల్లటి నీళ్ళు ఖచ్చితంగా తాగబాకండి. బాగా చల్లటి నీళ్ళు తాగకూడదు, నోట్ చేసుకోవాలి వ్యూవర్స్ అందరూ కూడా. సో తప్పకుండా ఐ థింక్ సార్ క్లస్టర్ వాటర్ తాగుతారో యాక్సెస్ ఉన్నవాళ్ళు, లేదంటే కనీసం మీరు అన్నట్టు 4 liters వాటర్ రోజు తాగడం, వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ సరిగ్గా ఉండేలాగా చూడడం. బికాస్ మన ఆహార పదార్థాల్లో అన్నీ రావట్లేదు మనకి సరైన మోతాదులో, పోషకాలు సరిగ్గా ఉండట్లేదు. వాటి అన్నిటితో పాటు లేయర్డ్ ఈటింగ్, ఈ 3 steps పాటిస్తే అసలు ఫస్ట్ వేటి బారిన పడకుండా ఉంటారు. అవి ఏవి మనం తాగలేవు. మనలో ఉన్న సెల్స్ని హైజాక్ చేసే పరిస్థితి రానివ్వకుండా మనం ముందే జాగ్రత్త పడితే అవి వచ్చి మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ వైరస్ బాడీలో ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వలేదు అని మేము ముందే చెప్పాను మీకు. నేను అది మన బాడీలో ఉన్న సెల్స్ని హైజాక్ చేసి కాపీస్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ పరిస్థితి రానివ్వకుండా మన ఇమ్యూన్ సెల్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వైరస్ సర్వైవ్ అవ్వలేదు. ఆ పరిస్థితికి తీసుకురావటమే మన సెల్ హెల్త్లో ప్రివెంటివ్ మెజర్గా చేద్దాము అని చెప్తున్నాము. ఎవరైనా కానీ ఇప్పుడే మొదలుపెట్టి నేను ఇప్పుడు దాకా చెప్పిన విధంగా, లేకపోతే మన క్లినిక్ వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యినా ఈ టోటల్ సిస్టమ్ని అర్థం చేసుకుని ఆ ప్రోటోకాల్ పాటించండి. రాబోయే వెదర్ చేంజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకుందాం.
తప్పకుండా సార్. అందరూ ఎవ్రీబడి లుక్స్ ఫార్వర్డ్ టు ద మాన్సూన్స్. బట్ మాన్సూన్స్తో వచ్చే కష్టాలు వేరే ఉంటాయి. యా ఇతర రకాల వైరస్లు లేకపోతే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి పిల్లలకు ముఖ్యంగా. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. బట్ ఇవాళకి ఐ థింక్ ఈ ట్రాన్సిషనరీ పీరియడ్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ Thank you. చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ.